హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలోని అటల్ బిహారీ వాజ్పేయి ఇన్స్టిట్యూట్ లో గత 10 రోజుల పాటు నిర్వహించిన జాతీయ సాహస శిక్షణ శిబిరంలో వికారాబాద్ జిల్లా కొడంగల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి సికిందర్ పాల్గొన్నారు. ఈ మేరకు కాలేజ్లో విద్యార్థి సాహస విన్యాస చిత్రాలను ప్రదర్శించారు. వాటిని కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. జిల్లాకు చెందిన విద్యార్థి జాతీయ స్థాయిలో రాణించడం సంతోషంగా ఉందన్నారు. పాలమూరు జిల్లాకు చెందిన 10 మంది విద్యార్థులతో కలిసి సికిందర్ ఎంతైనా కొండలపైకి ట్రాకింగ్, ర్యాక్ లెంబింగ్, జామర్ ట్రైబ్లింగ్, రాఫ్లింగ్, వాటర్ స్పోర్ట్స్, యోగా, శారీరక పోటీల్లో పాల్గొన్నట్లుగా వెల్లడించారు. సికిందర్ సర్కారు డిగ్రీ కళాశాల కొడంగల్ BA మొదటి సంవత్సరంలో చదువుతున్నాను. నేను పాల్మర్ యూనివర్సిటీతో వచ్చిన NSS అడ్వెంచర్ క్యాంప్లో సెలెక్ట్ అయ్యాను. అక్కడ హిమాచల్లో నేను రాక్ క్లైంబింగ్, జుమ్మారింగ్, రివర్ క్రాసింగ్, ట్రెక్కింగ్ చాలా ఇలాంటివి చేసి చాలా నైపుణ్యం వచ్చింది. ట్రెక్కింగ్ తోటి మేము 2875 ఫీట్లో ఉన్న శిఖరం ధౌలాదూర్ శిఖరం మౌంటైన్కి ఎక్కి అక్కడ స్టార్టింగ్ రేంజ్ ఆఫ్ హిమాలయాస్ దగ్గరికి వెళ్ళాము. దాంతో నాకు చాలా డిసిప్లిన్ ఇంకా కాన్ఫిడెన్స్ చాలా బిల్డ్ అయింది. థ్యాంక్ యూ. నిజంగా ఈ ఆపర్చునిటీ మా కళాశాలకు రావడం నిజంగా గొప్ప కారణము. అలాగే మా తోటి విద్యార్థి సికిందర్ అతను సెలెక్ట్ అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయనని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము కూడా ఇలాంటివి సాధించగలుగుతామనే కాన్ఫిడెన్స్ మాకు వచ్చింది. పేరు ఎం హరికృష్ణ. నేను గవర్నమెంట్ డిగ్రీ కళాశాల కొడంగల్లో చదువుతున్నాను. మా ఫ్రెండ్ వి సికిందర్ ఇటీవల జరిగిన అడ్వెంచర్ క్యాంపు పాల్గొన్నాడు. అక్కడ హిల్ క్లైంబింగ్ మరెన్నో ఇలాంటి సాహసాలను చేశాడు. అక్కడ నలుమూలల దేశవ్యాప్తంగా నుంచి వచ్చిన విద్యార్థులతో పోటీపడి చక్కగా ప్రాధాన్యాలు చేసినందుకు మాకు ఎంతో గర్వకారంగా ఉంది.